హలో, వెల్కమ్ టు సిజే టీవీ. దీపావళికి థామాలో తడ్కా పాత్రతో తన తడాకా చూపిస్తానంటుంది రష్మిక మందన్న. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్న హారర్ మిస్టరీ అండ్ లవ్ స్టోరీ మూవీ థామా. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా ఆదిత్య సర్పథ్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ థామా ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా అతీంద్ర శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో ప్రధాన పాత్రలు, ఫస్ట్ లుక్స్ తో పాటుగా ఈ సినిమాలోని వారి పాత్రల పేర్లు మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కా పాత్రలో రష్మిక మందన్న, యక్షసాన్ గా నవాజుద్దీన్, రామ్ బజాజ్ గోయల్ గా పరేష్ రావల్ నటించినట్టుగా మేకర్స్ తెలిపారు. కాగా థామాకి చెందిన తాజా వీడియో థామా వరల్డ్ పేరుతో నేడు విడుదల కాబోతుంది. ఇది రష్మిక మందన్న సంబంధించినటువంటి వార్త. ఈ యొక్క దీపావళికి రాబోతుంది అనేది ఇది. దీంట్లో నా తడక ఏంటో చూపిస్తానట్టుగా ఇక్కడ ఒక ఫోటోతో కూడినటువంటి వార్త అయితే వచ్చింది. ఇది లవ్ స్టోరీ ప్లస్ అదేవిధంగా హారర్ బేస్డ్ స్టోరీగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇకపోతే నిర్మాతలో మేము బాగుండాలి వల్లభనేని అనిల్. హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేష్ కొండెట్టి నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్విని దత్తు, మురళీమోహన్, కాంట్రగడ్డ ప్రసాద్, నటీనటులు మాలాశ్రీ, బాబు మోహన్ వంటి పలువురు పాల్గొన్నారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు అవరామ్ తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు. ఇది ఆల్రెడీ మనం చూసాం. పరదా గురించి అనుపమ పరమేశ్వరన్ చెప్పింది కూడా మనం చూసాం. హే భగవాన్తో హిట్ కొడతాం అంటున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ, మంచి సినిమా చేసాం. నవీన్ పెద్దగా ఇంకా వార్తలు పెద్దగా కనిపించట్లేదు. కొత్త వార్తలు వెలుగు దినపత్రికలో ఏమైనా ఇంకా కొత్త వార్తలు మేము చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్రికా అడవుల్లో గ్లోబల్ ట్రోటర్ రాజమౌళి సినిమా కోసం విదేశాల బాట పట్టారు మహేష్ బాబు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి నా ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్ డ్రామాకి సంబంధించిన ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి టీమ్ తో సహా ప్రియాంక చోప్రా టాంజానియా చేరుకున్నారు. మహేష్ కూడా షూట్ లో జాయిన్ అవబోతున్నారు. అక్కడ అడవుల్లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం. జూలై నెలలో కెన్యాలోని నైరోబీలో షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ అనిశ్చిత కారణంగా ఆ షెడ్యూల్ ని వాయిదా వేశారు. గ్లోబల్ ట్రోలర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ను నవంబర్ లో విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి ప్రకటించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా సంబంధించింది. దీనికి ఒక టైటిల్ అయితే అనుకుంటున్నారు, గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి ఒక టైటిల్, వర్కింగ్ టైటిల్ గా. ఇంతవరకు మహేష్ బాబు పేరు మీద వచ్చేటువంటి ఒక టైటిల్ ని ఇప్పుడు వర్కింగ్ టైటిల్ గా ఇంకో టైటిల్ అనుకుంటున్నారు. గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ని ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి టాంజానియాలో ఒక షూటింగ్ కావాల్సి ఉండగా అక్కడ ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఆల్రెడీ షూటింగ్ ఒకటి దగ్గర ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే టాంజానియా చేరుకున్నారు. టాంజానియాకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కెన్యాలో జూలై నెలలోనే కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇది. కెన్యాలో మనం చూసాం ఈ మధ్య చాలా సినిమాలు షూటింగ్ చెప్తా ఉన్నాయి. మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రాజమౌళి ఒక మన లొకేషన్ ట్రిప్ వేసి కెన్యాలో కొన్ని లొకేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసి వచ్చారని కూడా మనం గతంలో చూసాం. అయితే కెన్యాలో ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చిత కారణంగా అక్కడ షూటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని ఆ యొక్క షెడ్యూల్ ని దాదాపుగా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేయాలని డిసైడ్కి వచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ క్రూ అంతా వెళ్ళింది. మహేష్ బాబు నిన్న ఎయిర్పోర్ట్ లో కనిపించారు. దానికి సంబంధించినటువంటి గెటప్ ఇప్పుడు కొద్దిగా చూడడానికి ఇంకా బాగా అనిపిస్తున్నాడు. దీంట్లో గతంలో ఆ జుట్టు గడ్డ మనకి కొత్తగా అనిపించినప్పుడు చూస్తూ అలవాటైంది. ఆ రాజమౌళి యొక్క టెక్నిక్ కూడా అదే. ముఖ్యంగా మిగతా అందరూ ఆ యొక్క గెటప్ ని దాచిపెడతారు. ఒకేసారి స్క్రీన్ మీద చూపించినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ఆడియన్స్ కి ఆ గెటప్ ని అలవాటు చేయడం కోసం ఇలాంటి లీక్స్ ఇస్తూ ఉంటారు రాజమౌళి. గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు సేమ్ అదే లుక్ లో ఉంటే ఓకే, ఒక డిఫరెంట్ లుక్ లో హీరోని చూపిస్తున్నప్పుడు అంటే ఆ యొక్క లుక్ జనాలు అలవాటు కావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా లుక్ రిలీజ్ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఫొటోస్ ఏంటంటే టాంజానియాకి వెళ్తున్నటువంటి మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో కనబడ్డాడు. ఆ కనబడ్డప్పుడు చాలా మంది ఫొటోస్, వీడియోస్ తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. ఇకపోతే ఉమెన్ పవర్ చూపించే పరదా, ఇది కూడా మనం చూసాం. ఇక ఈమె కూడా రుక్మిణి వసంత్ సంబంధించి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ అనేది ఇక్కడ ఒక చూపించారు. మంజుమల్ బాయ్స్ దర్శకుడు నుంచి
చిత్ర దర్శకుడి నుంచి గుర్తింపు అందుకున్న చిదంబరం తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. వెంకట్ కే నారాయణ, శైలజా దేశాయి, ఫెన్ కలిసి నిర్మిస్తున్నారు. సో బాలన్ బాయ్, సో ఇన్ఫ్లుయెన్స్ చేసే మ్యూజిక్ లవ్ స్టోరీ, అగస్త్య హీరోగా. ఇంకా ఇక్కడ కూడా మనం ఇందాక చూసాం ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్, ఈశ్వర్ సినిమాలో హీరోయిన్గా ఉన్నటువంటి శ్రీదేవి విజయ్ కుమార్. మాస్ ఫ్యామిలీలకు నచ్చేలా హే భగవాన్ కామెడీ థ్రిల్లర్తో మారీషన్, వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారీషన్. సుధీష్ శంకర్ తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్. అల్జీమర్స్తో బాధపడే వేలాయుధం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకుని ఎలాగైనా దాన్ని సొంతం చేసుకునేవాలనుకుంటాడు. వేరే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్ పై ఎక్కించుకుని దయాలన్. ఆ తర్వాత ఏమైంది కథాంశం. ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. ఒక పక్కన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఆ యొక్క సమ్మె కొనసాగటం కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువగా సినిమా వార్తలు మనకు కనిపించట్లేదు. చిరంజీవి గారు మధ్యవర్తిత్వంలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి కోరుకోవడం, సమ్మె విరంభింపజేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ రోజు చిరంజీవితో కలిసిన తర్వాత సీఎంను కూడా కలుస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడతామని చెప్పారు. అది వీళ్ళు చెప్పినటువంటి వేతనం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా ఆ టైం షెడ్యూల్ ఏదైతే ఉందో గతంలో 6 to 6 అలా ఉండేది. ఇప్పుడు 9 to 9 అంటున్నారు. దానిలో పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, కానీ అంటే 9 o'clock నుంచి అంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళి రెడీ అయి ఉండాల్సి వస్తుంది. 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock దాకా అవైలబుల్ ఉండాలి అంటున్నారు. దీంతో 12 గంటల పని గంటలు కావడంతో 1.5 day కాల్ షీట్ అవుతుంది. ఒక డే వచ్చేసి 8 hours కాల్ షీట్ కదా, 8 + 4 12 అవుతుంది. 1.5 day నేను మీకు కాల్ షీట్ ఇస్తున్నట్టుగా అవుతుంది అనేది కార్మికుల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన. దీనికి సంబంధించి వీళ్ళు పెంచాలని ఏదైతే అడుగుతున్నారో దీనికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా ఎలా చూడాలి అనేది ఒకటి. ముఖ్యంగా నటికుమార్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న నిర్మాతలకి చాలా బర్డెన్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ 2,000 రూపాయలుగా ఉన్నట్టు దాన్ని ఒక 20% వరకు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు కార్మికులు ఏమో 30% పెంచాలని అడుగుతున్నారు. అంటే 600 రూపీస్ per day పెంచాలని అడుగుతున్నారు. వీళ్ళు దాదాపుగా 400 పెంచడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క టైం సంబంధించిన దాని విషయంలోనే మెయిన్గా ప్రాబ్లం వస్తున్నట్టుగా మనకి ఈ వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కార్మికులు నిర్మాతలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి సినిమాలని కొనసాగించాలి. ఇంకో మాట ఏంటంటే వేరే భాష వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వేరే భాషల్లో చాలా తక్కువగా ఉన్నాయి కార్మికుల యొక్క ఈ యొక్క వేతనాలు, డైలీ వేజెస్ ఏవైతున్నాయో అవి ఇక్కడ చూసినట్టు వాళ్ళు భయపడి ఇక్కడ సినిమాలు తీయడానికి ఇష్టపడరు. కాబట్టి ఆలోచించాలి అనేది కూడా ఒక వైపు నుంచి వస్తుంది. సో ఈ క్రమంలో ఇది సాధ్యం తొందరగా ఈ యొక్క సమస్య పోయి రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభించాలని ఒక సినిమా అభిమానులుగా మనం కూడా కోరుకుందాం. నా పేరు శ్రీనివాసవాలి, మీరు చూస్తున్నారు CJ TV. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.